ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనంలో భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. భూమి లేని ఎస్సీ ఎస్టీలకు భూములు పంపిణీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 6.70 లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేస్తే ఆ భూములను దున్నుకోకుండా అడ్డుకున్నారన్నారు. మహిళని చూడకుండా చెట్టుకు కట్టేసి బీఆర్ఎస్ దాష్టికాలకు పాల్పడిందని భట్టి విక్రమార్క విమర్శించారు. దేశవ్యాప్తంగా అడవుల్లో నివసిస్తున్నటువంటి అడవి బిడ్డల కోసం భూమిపైన హక్కులు కల్పించడం కోసం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకుని వచ్చారు. 2006 బహుశా సంవత్సరంలో తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు 6,70,000 ఎకరాల్ని ఈ రాష్ట్రంలో గిరిజన సోదరుల కుటుంబాల కోసం పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ చేసిన 6,70,000 ఎకరాలకి మరి సక్రమంగా దున్నుకోనేట్లేదు, సక్రమంగా నీటి వసతి కల్పించలేదు, సక్రమంగా కావాల్సినటువంటి వ్యవస్థ వాళ్ళు చేసుకొని ముందుకు పోతా ఉంటే కూడా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళని దున్నుకోనికుండా వాళ్ళు ఏమైనా జొన్న లేకపోతే వేసుకుంటే మొక్కజొన్న వేసుకుంటే వాళ్ళ కళ్ళ ముందే ట్రాక్టర్లతో దున్నిస్తా ఉంటే చూసి తట్టుకోలేక బతుకులాడటానికి ఎదురుపోతే వాళ్ళని కనికరంతో చూడకుండా భయభ్రాంతులు గురి చేయటమే కాకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా దిశపై చెట్టు కట్టేసి కొట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క దాష్టికాలను మనం అందరం కాంగ్రెస్ నాయకులుగా ఆ రోజు ఎండగట్టాం, ఎదురించాం, వాళ్ళ కోసం నిలబడ్డాం. కాబట్టి ఈ రోజు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వాళ్ళ కోసం ఒక ఆలోచన చేశాం. దేశవ్యాప్తంగా అడవుల్లో నివసిస్తున్నటువంటి